Hello everyone, welcome to my YouTube channel Smart Preparation to Success. This is Divya. Today we are going to learn about the preamble. Last class లో మనం ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ ఏంటో చూసాం కదా. సో ఈరోజు ప్రియంబుల్ అంటే ఏంటో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. ప్రియంబుల్ ఇట్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ చెప్పాం కదా, దానికి ఇంట్రొడక్షన్ అనమాట ప్రియంబుల్ అనేది. ఓకే, సో మనం ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ బుక్ కానీ ఓపెన్ చేస్తామో ద ఫస్ట్ మనకేం కనిపిస్తుంది? ప్రియంబుల్ కనిపిస్తుంది. సో మరి అసలు ప్రియంబుల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ద ఫస్ట్ టు బిగాన్ విత్ ద ప్రియంబుల్. ప్రియంబుల్ని అమెరికన్ వాళ్ళు ఫస్ట్ బిగాన్ చేశారన్నమాట. తర్వాత మనం అక్కడ నుంచి ప్రొవిజన్ తీసుకొని మనం స్టార్ట్ చేసాం. సో ఎన్హే పాల్కీవాలా ఇతను ఎవరు అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. ఇతను ఏమన్నాడు అంటే ప్రియంబుల్ అనేది ఒక కాన్స్టిట్యూషన్కి ఐడెంటిటీ కార్డ్ లాంటిది. ఓకే, ఇప్పుడు మన అందరికీ ఆధార్ కార్డ్ ఎలాగో కాన్స్టిట్యూషన్కి ఐడెంటిటీ కార్డ్ ఏంటి అంటే దిస్ ప్రియంబుల్. ఓకే, ఎవరు చెప్పారు? అది ఎన్ఏ పాల్కీవాలా. నెక్స్ట్, ఈ ప్రియంబుల్ దేని మీద బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. మనం ఆల్రెడీ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చెప్పాం కదా. ఎప్పుడు వచ్చింది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్? ఎవరు చేశారంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఎప్పుడు అడాప్ట్ అయింది అది? ఆన్ January 22, 1947. ఓకే, నెక్స్ట్ ప్రియంబుల్ అమాండెడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి. ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏంటి అంటే ఏదన్నా లాని మనం చేంజ్ చేయడం కానీ దాంట్లోకి ఏదన్నా యాడ్ చేయడం కానీ చెయ్యాలి అనుకుంటే త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి చేంజ్ చేస్తున్నాం. సో ఈ ప్రియంబుల్లో అమెండెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఈ ప్రియంబుల్ దానికి 3 wordsని యాడ్ చేశారు. అవేంటి? సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. సో ఇక్కడ ఎంసీక్యూ ఎలా వస్తుంది అంటే బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ద 3 words సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ యాడెడ్. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్రియంబుల్. ఇంగ్రీడియంట్స్ ఏంటి? మనం ఇప్పుడు నార్మల్గా ఇంగ్రీడియంట్స్ అంటే ఏం యూజ్ చేస్తాం? మనం ఏదన్నా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ అంటాం కదా. సో ఇక్కడ ప్రియంబుల్లో ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్రియంబుల్ ఏంటి అంటే ఫస్ట్, సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు ఏం సోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే పీపుల్ ఆఫ్ ఇండియా. పీపుల్ని దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేశారు. రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. అసలు ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ ఏంటి? సో ఒకటి సోవర్జిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ పాలిటీ. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఓకే, నెక్స్ట్, డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ November 26, 1949 was the adoption of the constitution. Keywords in the preamble. సో ఒక్కొక్కటి కీవర్డ్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కీవర్డ్ ఈజ్ సోవర్జినిటీ. ఓకే, ద టర్మ్ సోవర్జిన్ సిగ్నిఫైస్ ద ఇండిపెండెంట్ అండ్ సుప్రీం అథారిటీ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. సో మనం ఏంటి అంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వం. ఓకే, మనకే అనమాట. సో మనమే ఒక సుప్రీం అథారిటీ. మనకే కాన్స్టిట్యూషన్ అనేది ఒక అథారిటీ, సుప్రీం లా అని చెప్పాం కదా. సో మనం వేరే ఏ కంట్రీస్ దానిపైన డిపెండ్ అవ్వము. మనకంటూ మనకు ఒక రూల్స్ ఉన్నాయి, మనకు రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో మనం దాని మీదే డిపెండ్ అవుతాం. ఓకే, internally it means that Indian government has the ultimate decision making power within its territorial boundaries. అంటే మన కంట్రీ లోపల ఏం చెయ్యాలనుకున్నా కూడా అది మనమే చెయ్యాలి. మనకి పక్కన వాళ్ళు ఇది చెయ్యాలి, మీరు అది చెయ్యాలి అంటే మనం అలా చేయమన్నమాట. సో మనది మనమే చూసుకుంటాం అన్నీ. ఎక్స్టర్నల్లీ అంటే అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇట్ ఇంప్లైస్ దట్ ఇండియా ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు కంట్రోల్. మనకి వేరే కంట్రీ వాళ్ళు మనకి రూల్ చేయొద్దు, మనం వేరే కంట్రీని రూల్ చేయొద్దు. ఇంటర్నల్గా మనది మనమే చేస్తాము, ఎక్స్టర్నల్గా మనకి రైట్ లేవన్నమాట. మనం కూడా నాట్ సబ్జెక్ట్ టు కంట్రోల్ ఆర్ ఇంటర్ఫియరెన్స్ బై ఎనీ ఎక్స్టర్నల్ అఫేర్. మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్ ఎక్స్టర్నల్ వాళ్ళ ఇంటర్నల్ థింగ్స్కి మనం వెళ్ళొద్దు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సోవర్జినిటీ. నెక్స్ట్, సోషలిజం.
ద అడిషన్ ఆఫ్ సోషలిస్ట్ అంటే ఏంటి? త్రూ ఇది ఎప్పుడు యాడ్ అయింది? 42nd, ఇందాక చెప్పాను కదా 3 words యాడ్ అయ్యాయని. సో 42nd అమెండ్మెంట్ ఇన్ 1976 ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే ఇండియాస్ కమిట్మెంట్ టు అచీవ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీని చూస్తుంది. అంటే ద గవర్నమెంట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ప్రొవైడింగ్ బేసిక్ amenities to all the citizens regardless of their social or economic status. అంటే మన గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ అంటే అది ఎవరైనా ఉండని, ఎకనామిక్ స్టేటస్ ఏదైనా ఉండని, కానీ మనం ఇవ్వాల్సిన ప్రతి ఒక్క బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా సిటిజన్స్కి అన్నీ ఇవ్వాలి. వీ షుడ్ నాట్ సీ దేర్ ఎకనామిక్ స్టేటస్ ఆర్ సోషల్ స్టేటస్. ఓకే, ఏది చూడకుండా మనం గవర్నమెంట్ నుంచి ఏవైతే ప్రొవైడ్ చేయాలో అవి ఈక్వల్గా అందరికీ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటాయి. మనం అవి నెక్స్ట్ చాప్టర్లో చదువుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులర్ స్టేట్ అంటాము. ఇన్ ద ప్రియంబుల్ ఎంఫసిస్ దట్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ రిలీజన్. మన ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ అని ఎందుకు చెప్తాము అంటే మన కంట్రీలో కంపల్సరీ ఇదే రిలీజన్ ఫాలో అవ్వండి అని మనకు లేదు. దెర్ ఆర్ డిఫరెంట్ రిలీజన్స్, రైట్? అంటే ఎవరికి నచ్చిన రిలీజన్ వాళ్ళు ఫాలో అవుతారు, కంపల్సరీ ఇదే రిలీజన్ ఫాలో అవ్వాలని లేదు. సో మనం ఏం చెప్తామంటే అవర్ కంట్రీ ఇస్ అ సెక్యులర్ స్టేట్. ఇట్ ఎన్షూర్స్ దట్ ఆల్ రిలీజన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్. ఇక్కడ ఈ రిలీజన్ పెద్ద, ఈ రిలీజన్ చిన్న అని ఏం లేదు. ఈ ఆల్ రిలీజన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్ తోటి ట్రీట్ చేస్తారు. సిటిజన్స్ హ్యావ్ ద ఫ్రీడమ్. సిటిజన్స్కి ఏం ఫ్రీడమ్ ఉంది అంటే వాళ్ళ రిలీజన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ దర్ రిలీజన్. ఏ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళ రిలీజన్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డెమోక్రసీ. The characterization of India as a democratic republic underscores the principle of government by the people, for the people and of the people. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, by the people, for the people and of the people. ఓకే, రెగ్యులర్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఇక్కడ మనకి డెమోక్రటిక్ అండ్ ఎందుకు చెప్తున్నాము అంటే మనం మన రిప్రజెంటేటివ్ని ఎలక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఒక ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో మనం అక్కడ ఓటేసి మనం గెలిపించుకుంటున్నాం. సో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ అన్ ఈక్వల్ రైట్ టు ఓట్. ప్రతి ఒక్కరికి, దోస్ హూ ఆర్ క్రాస్ 18 years వాళ్ళందరికీ కూడా రైట్ టు ఓట్ ఉంది. సో మన రిప్రజెంటేటివ్ని మనం చూస్ చేసుకోవచ్చు. జస్ట్ మన 1 voteతో మనం ఏదో అవుతుంది అని కాదు, బట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మన రిప్రజెంటేటివ్ని మనము తీసుకుంటున్నప్పుడు మన ఓట్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో అవర్ కంట్రీ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ రిపబ్లిక్. ద టర్మ్ రిపబ్లిక్ సిగ్నిఫైస్ దట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? ప్రెసిడెంట్. ఓకే, ఈజ్ ఆర్ ఎలక్టెడ్ అఫీషియల్లీ, నాట్ ఎ మోనార్క్. అమెరికాలో మోనార్క్ అలా కాదు, అతను ఎవరు? మనకి అఫీషియల్గా ఎలెక్ట్ అయిందనమాట. సో దిస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎన్ష్యూర్స్ దట్ పవర్ అండ్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్ మ్యాండేట్స్. ఓకే, నెక్స్ట్ జస్టిస్ అంటే ఏంటి? మనకు నార్మల్గా జస్టిస్ చేయాలి అని అంటాం ప్రతిదానికి, అంటే న్యాయం. ఓకే, ఇక్కడ ద ప్రియంబుల్ కమిట్స్ టు సెక్యూరింగ్ ఫర్ ఆల్ సిటిజన్స్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. వీటన్నిటికీ కూడా మనకి ప్రియంబుల్ కమిట్స్ చేస్తుంది. ఏంటి? This encompasses the provision of equal opportunities, the fair and equitable distribution of resources, and the protection of the rights and interests of all individuals, irrespective of their social or economic status. వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ని చూసో వాళ్ళకి చెయ్యాలి చేయొద్దనే కాదు, పీపుల్కి ఏం కావాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి రిసోర్సెస్ ఇవ్వాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళన్నిటిని తీసుకొని గవర్నమెంట్ దాన్ని ఫాలో అయ్యి అంటే ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ పొలిటికల్ జస్టిస్, వెరాజ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎయిమ్ టు అచీవ్ సోషియో ఎకనామిక్ జస్టిస్. మనం ఇక్కడ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది అవి చాప్టర్స్ ఉన్నాయి సపరేట్గా, డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది అక్కడ. ఓకే, మనకి జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అనమాట. మనకి ప్రతి ఒక్కటి కూడా రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆపర్చునిటీస్లో కానీ మనకి జస్టిస్ ఉంటుంది. నెక్స్ట్ లిబర్టీ. ద ప్రియంబుల్ గ్యారంటీస్ ద లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ టు ఆల్ సిటిజన్స్. మనకి ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మనకి థాట్, మన ఓన్ థాట్స్ మనకు ఉంటాయి, మన ఓన్ ఎక్స్ప్రెషన్స్ మనకు ఉంటాయి, మన ఫెయిత్, వర్షిప్, మన ఓన్ రిలీజన్, మనం వర్షిప్, నమ్మకం టు ఆల్ సిటిజన్స్.
సో వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ లిబర్టీ టు ద పీపుల్. ఫండమెంటల్ రైట్స్లో మనకి పీపుల్కి ఏమేం రైట్స్ ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈక్వాలిటీ. సో ద ప్రియంబుల్ అష్యూర్స్ ద ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ టు ఆల్ సిటిజన్స్. ఇక్కడ ఏం చెప్తుంది అంటే అందరికీ, అన్ని సిటిజన్స్కి కూడా ఈక్వల్గా చూస్తాము. ప్రతి ఒక్క స్టేటస్కి కూడా మనం ఈక్వల్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద 2 broad perspectives ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ ఆర్టికల్ 14 ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ, ప్రమోటింగ్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఈక్వాలిటీ. So, the positive equality underscores the state's commitment to ensure equal access to political, social, and economic opportunities. Next, fraternity. The preamble's inclusion of the term fraternity reflects the aspiration to strengthen a sense of unity and brotherhood among diverse peoples of India. మన కంట్రీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ రిలీజన్స్ వాళ్ళు ఉన్నారు, అందరం ఉన్నాం. సో బట్ వీ నీడ్ అ యూనిటీ అండ్ బ్రదర్హుడ్ అమాంగ్ ద డైవర్స్ పీపుల్స్ ఆఫ్ ఇండియా. మనం అందరినీ ఒకేలా చూసినప్పుడు మనకి యూనిటీ అనేది మెయింటైన్ అవుతుంది. మనం స్టేటస్ చూసి వీళ్ళు పెద్ద, వీళ్ళు చిన్న, వీళ్ళు పూర్ ఇలా ఎప్పుడైతే మనం చూసుకుంటూ వెళ్ళామో మనం ఒకరు ఎప్పుడూ యూనిటీగా ఉండలేము, రైట్? సో ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో దేర్ బై స్ట్రెంథనింగ్ ద నేషన్ సోషల్ ఫ్యాబ్రిక్. మనం ఎప్పుడైతే స్టేటస్ని ప్రిఫరెన్స్ చేస్తామో ఎప్పుడు కూడా మనం యూనిటీగా ఉండలేము. ఎప్పుడైతే మనం స్టేటస్ని పక్కకు పెడతామో, అందరం ఒకటే అనుకుని ఉన్నాము, సో అప్పుడు మన కంట్రీ ఏమవుతుంది, యూనిటీ అయిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మరి ప్రియంబుల్ ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అన్నాము, మరి ప్రియంబుల్ ఈజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇంట్రొడక్షనా లేదంటే పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఏమైంది అంటే కొన్ని కేసెస్, ద బెరుబరీ యూనియన్ కేస్, ఇది 1960లో జరిగింది. ఇక్కడ ఏమైంది అంటే ఇన్ దిస్ కేస్ ద సుప్రీం కోర్ట్ ఇనిషియల్లీ హెల్డ్ దాట్ ద ప్రియంబుల్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కెనాట్ బి యూస్ టు ఇంటరప్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ నుంచి కూడా, ప్రియంబుల్ అనేది ఒక ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పాము, కాన్స్టిట్యూషన్కి ఇంట్రొడక్షన్ మాత్రమే అని చెప్పాము. బట్ ఈ ఇంట్రొడక్షన్ ఏమైనా ప్రొవిజన్స్ని చేంజ్ చేసే రైట్ ఉంటుందా దీనికి? ఈ కేసులో ఏం చెప్పింది అంటే, బెరుబరీ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఏం డిక్లేర్ చేసిందంటే, ప్రియంబుల్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది కాన్స్టిట్యూషన్లో ఒక పార్ట్ కాదు, అండ్ కెనాట్ బి యూస్ టు ఇంటర్ప్రిట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఏవి కూడా ఇది ఇంటర్ప్రిట్ చేయడానికి ఆప్షన్ లేదు అని చెప్తుంది. ద కోర్ట్ రిలైడ్ ఆన్ ద అమెరికన్ జ్యూడిక్షన్ విచ్ వ్యూడ్ ద ప్రియంబుల్ యాజ్ మెరీ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ అండ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ పవర్. ప్రియంబుల్కి ఎలాంటి పవర్ లేదు, జస్ట్ అది ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ కేశవానంద భారతి కేస్ 1973. ఇందులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే, సుప్రీంకోర్టు రివర్స్డ్ ద బెరుబరీ యూనియన్ కేస్ 1960 వర్డిక్ట్ అండ్ రికగ్నైజ్ ద ప్రియంబుల్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అక్కడ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పిన సుప్రీంకోర్టే మళ్ళీ ఇక్కడ రివర్స్ చేసి ఏం చెప్పిందంటే ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్తుంది. ఓకే, ప్రియంబుల్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ద కోర్ట్ హెల్డ్ దట్ preamble is not the source of any substantive powers but is a key to interpreting the constitution provisions. జస్ట్ ఒక కీ మాత్రమే, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్కి ఏమైనా చేయాలి అంటే జస్ట్ కీ అంతే. ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రియంబుల్ intrinsically form the basic structure of the constitution which cannot be abolished or violated through the amendment process. మనం ఏదైనా కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ని చేంజ్ చేయాలి అని అంటే ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, త్రూ అమెండ్మెంట్ ప్రాసెస్ నుంచే మనం చేంజ్ చేయడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియన్ కేస్ 1995. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ద కోర్ట్ రిటరేటెడ్ ద ప్రియంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. However, it clarified that preamble cannot be directly enforced in court as a standalone provision. మనం ప్రియంబుల్లో ఉన్న ఏవైతే తీసుకొని మనం డైరెక్ట్గా కోర్ట్ కెనాట్ బి డైరెక్ట్లీ ఎన్ఫోర్స్డ్ ఇన్ కోర్ట్ రూల్ చేయదన్నమాట డైరెక్ట్గా. ఎందుకంటే ఒకసారి ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు, ఒకసారి ఇంటిగ్రల్ పార్ట్ అంటున్నారు, మళ్ళీ ఒకసారి కీ అనమాట, జస్ట్ కీ, కానీ చేంజ్ చేయలేము మనం ప్రొవిజన్స్ నేమ్ని. సో ఇట్
ప్రియంబుల్ కెనాట్ బి డైరెక్ట్లీ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఎ కోర్ట్లో డైరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయడానికి లేదనమాట. బికాస్ జస్ట్ ఇట్ ఈస్ అన్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే జస్ట్ ఇంట్రడక్టరీ పార్ట్ అనమాట. ప్రొవిజన్స్ని చేంజ్ చేసేంత రైట్ లేదు దానికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రియంబుల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. మీకు ఫర్దర్ వీడియోస్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ చాప్టర్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.